ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో లేని ఆధార్ సేవలు డిసెంబర్ 1 నుంచి 33 జిల్లాల్లోని పాత మరియు కొత్త మండలాలన్నింటిలో అందుబాటులోకి అయితే రానున్నాయన్నమాట. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఆధార్ నమోదు, అప్డేట్లు వంటి సేవలు పొందడానికి పౌరులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం అయితే ఉంది. మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలు సులభంగా తమ ఆధార్ పనులు పూర్తి చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ విస్తీర్ణం అనుగుణంగా మీ సేవ ఎలక్ట్రానిక్ సర్వీసులు డెలివరీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 551 ఆధార్ నిర్వాహకుల సేవలు అందిస్తుండగా కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇక 768 చోట్ల ఈ సేవలు ప్రారంభమైతే కానున్నాయి అనమాట. అంటే ప్రతి మండల కేంద్రంలో కనీసం ఒక ఆధార్ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఆధార్ సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి మీ సేవ అధికారులు ఆధార్ కేంద్రాలు నిర్వాహకులకు నూతన ఆధార్ కిట్లను పంపిణీ చేశారు. సుమారు 4 నెలల క్రితం ఒక్కొక్క నిర్వాహకుడి నుంచి దాదాపు 1.50 లక్షల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకున్న మీ సేవ ఈ మొత్తంలో వారికి అత్యాధునిక పరికరాలు అందజేసింది. కిట్లో నూతనంగా ల్యాప్టాప్లు, ఐరిస్ స్కానర్లు, బయోమెట్రిక్ పరికరాలు, వెబ్ కెమెరా, ప్రింటర్ అదేవిధంగా వంటి సామాగ్రి అయితే ఉన్నాయన్నమాట. నూతన కిట్ల పంపిణీ సేవలను విస్తరించే క్రమంలో పాత ఆధార్ సేవలను అందించే విధానాన్ని పూర్తిగా నిలిపివేయనున్నారు. నిర్వాహకులకు త్వరలోనే నూతన ఐడీలు జారీ కానున్నాయి. అయితే ఈ ప్రక్రియ కారణంగా గత గురువారం నుంచి కొన్ని జిల్లాల్లో కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయన్నమాట. ఇక కొత్తగా అందిన పరికరాలు ఆపరేటర్లు ఇవ్వడంలో కొందరు నిర్వాహకులు సాంకేతికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇంకా తమకు ఇంకా పూర్తి స్థాయిలో ఐడీలు అందలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యల కారణంగా ఆధార్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న పౌరులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే మీ సేవ అధికారులు ఈ సాంకేతిక సమస్యలు త్వరగా పరిష్కరించాలి. డిసెంబర్ 1 నాటికి అన్ని కొత్త కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. కేంద్రాల ఏర్పాటు పూర్తయితే పౌరులకు ఆధార్ సేవలు మరింత సౌకర్యవంతంగా అదేవిధంగా వేగంగా అయితే లభిస్తాయన్నమాట.